ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వం అమరావతిని రాజధాని చేయడం కోసం కేవలం వారం రోజుల్లోనే రాష్ట్ర శాసనసభలో ఆమోదింపజేసుకొని ఆ బిల్లును అంటే భారతదేశ పార్లమెంటు ఉభయ సభల చేత ఆమోదింపజేసుకొని రాజధానికి చట్టబద్ధత కల్పించారు. బాగుంది. కానీ ఇంతవరకు నందమూరి తారక రామారావు గారికి 1995లో మరణించిన నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇప్పించడంలో ఇంత చొరవ ఎందుకు చూపించడం లేదు? ఒక రాష్ట్రానికి రాజధాని ఏర్పాటు చేయడం అవసరమే, బాగుంది, మీరు అధికారంలో ఉన్నారు, అందులోనూ చాలా ప్రతిపక్షం కూడా లేకుండా బలంగా ఉన్నారు. కానీ ఇంత చొరవ నందమూరి తారక రామారావు పట్ల మీకు ఎందుకు లేదు? వారం రోజుల్లోనే మీరు దేశంలోనే చారిత్రకంగా ఏ రాష్ట్రానికి పార్లమెంటు చేత ఆమోదింపజేసుకొని రాజధాని నిర్ణయం జరగని దాన్ని కూడా మీరు నిర్ణయించారంటే మరి నందమూరి తారక రామారావు గారికి మీరు భారతరత్న ఇప్పించడంలో ఎందుకు సఫలీకృతం కాలేకపోతున్నారు? ఎందుకు ప్రయత్నం చేయలేకపోతున్నారు? అంటే ఒకటి రామారావు గారి పట్ల మీకున్న వివక్షత అనుకోవాలా? రామారావు గారి పార్టీ స్థాపించిన పార్టీని అనుభవిస్తున్నారు, అదే అధికార దర్పణంతో ఉన్నారు కదా మీరు. కానీ ఇంతవరకు ఏం మాట్లాడితే మేము వాళ్ళగా భారతరత్న ఇప్పించాము లేకపోతే వాళ్ళని రాష్ట్రపతి చేసామని చెప్పుకుంటారు. కానీ ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోని తెలుగువారి కీర్తిని ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసేటువంటి ఒక మహానటుడికి 40 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేటువంటి నందమూరి తారక రామారావు గారు ఒక ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేసి అంత మహోన్నతమైన చరిత్ర ఉన్నటువంటి నందమూరి తారక రామారావు గారికి ఒక అల్లుడిగా ఉండి మీరు ఆయన పార్టీని మీరు తీసుకున్న తర్వాత అధ్యక్షులుగా ఉండి దాంతో ప్రభుత్వాన్ని నడుపుతూ కానీ నందమూరి తారక రామారావు గారికి మీరు భారతరత్న ఇప్పించడంలో ఎందుకు ప్రయత్నం చేయడం లేదు? ఎందుకు మీరు ఆ దిశగా ఆలోచించడం లేదు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా నందమూరి తారక రామారావు గారి పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఒక వివక్షత ధోరణి మీరు ఈ విషయంలో స్పష్టంగా అర్థమవుతుంది. మీరు గమనించాలి. ఒక రాజధాని ఏర్పాటు చేయడం కోసం చేసేటువంటి శ్రద్ధ నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇప్పించడంలో ఈ ప్రభుత్వం ఎందుకు శ్రద్ధ చూపడం లేదు?